హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. తెలంగాణ హైకోర్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్ జాబ్స్ 2025 జనరల్ నాలెడ్జ్లో అంతర్జాతీయ ప్రపంచ సంస్థలపైన డిస్కస్ చేద్దామండి. ఓకేనా? అంతర్జాతీయ ప్రపంచ సంస్థలు అంటే ఏంటి అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా ఓకేనా, అంటే వివిధ సంస్థలు ఉంటాయండి. ఏంటంటే ఇక్కడ మనకి పర్టికులర్ చూసినట్టే ప్రపంచ శాంతిని కాపాడే విషయంలో కానివ్వండి, లేకపోతే ప్రపంచంలో ఇట్లా ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థ ఉంది. ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుందంటే ప్రపంచ శాంతిని కాపాడుతుంది. అదే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉందనుకోండి, మనకి ఏంటంటే ఇక్కడ ఒక ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ఒక ఆరోగ్య విషయంలో ప్రపంచాన్ని జాగ్రత్తగా చేస్తుంది. ఆరోగ్యంగా ఎలా ఉండాలి ఇలాంటి అంశాలను చెప్తుంది అనమాట. అలాంటి వాటిపైన మనకు అడుగుతున్న నేపథ్యం అనమాట. ఇది మనం చూసుకుందాం. ప్రపంచ స్థాయి సంస్థలు యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం. మరి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది 1945 అక్టోబర్ 24 ఏర్పాటు చేయబడింది. అందుకే అడిగే అవకాశం ఉంటుంది. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని 1945 అక్టోబర్ 24 ఏర్పాటు చేశాడని జరిగింది. యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటాడు, అంటే న్యూయార్క్లో ఉంది. అలాంటి నేపథ్యం ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఐక్యరాజ్య సమితిలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 193 సభ్య దేశాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఉందండి ఇక్కడ. ఈ యొక్క ఐక్యరాజ్య సమితి విషయంలో మరికొంత సమాచారం ఏంటంటే, ఐక్యరాజ్య సమితి పితామహుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ ది ఐక్యరాజ్య సమితి, ఫాదర్ ఆఫ్ ది యుఎన్ఓ. అతని పేరే మనకి మనకు అతను ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అండి. ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. ఇతని ఆధ్వర్యంలోనే ఐక్యరాజ్య సమితి అనేది ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క యుఎన్ఓ ఏర్పాటు చేయడంలో తనదైన పాత్రను పోషించిన వారు ఎవరు అని చెప్పేసి అంటే ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అనమాట. అందుకోసమే మరి వీరిని యుఎన్ఓ పితామహుడుగా పిలుస్తారు. ఇతను అమెరికా మాజీ అధ్యక్షుడు అనమాట. ఓకేనండి. ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఐక్యరాజ్య సమితి ఏర్పడడంలో తనదైన పాత్రను పోషించడం జరిగిందనమాట. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు అన్నాం కదా. 193 దేశంగా చేరింది వచ్చేసి దక్షిణ సూడాన్. ఇంకా ఇలాంటి అంశాలతో పాటుగా మరికొంత సమాచారం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఐక్యరాజ్య సమితి ఒక 2025 సంవత్సరాన్ని ఎలా ప్రకటించింది? ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ 2025 ఎలా ప్రకటించిందని చెప్పేసి అంటే ఇయర్ ఆఫ్ ది క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా, అంటే క్వాంటమ్ సాంకేతికత అభివృద్ధి విషయంలో, క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుకునే విషయంలో క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్గా, క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించుకోవడం జరిగింది. ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని ఇలా ప్రకటించుకోవడం జరిగింది అనమాట. ఈ నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం మనకు ఉంటుందండి. సంస్థల విషయంలో సంస్థలు ఎక్కడ ఉన్నాయి ఇట్లా అడుగుతున్న నేపథ్యం ఉంటుంది కాబట్టి ఐక్యరాజ్య సమితి ఒకటి ఉందండి. ఐక్యరాజ్య సమితికి తొలి ప్రధాన కార్యదర్శిగా యుఎన్ఓ తొలి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వారని చెప్పి అంటారు. యుఎన్ఓకి తొలి ప్రధాన కార్యదర్శి అని చెప్పేసి అంటే వారు ఎవరైనా ట్రిగ్విల్ అండి, ట్రిగ్విలి. యుఎన్ఓ తొలి ప్రధాన కార్యదర్శి ట్రిగ్విలి. మరి ట్రిగ్విలి ఏ దేశానికి చెందినవాడు అంటే ఇతను నార్వే దేశానికి చెందినవాడు ట్రిగ్విల్ అనమాట. అలాంటి నేపథ్యం. అలా కాకుండా ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి తొలి ఆసియావాసి, ఐక్యరాజ్య సమితికి యుఎన్ఓకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి తొలి ఆసియావాసి, ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి తొలి ఆసియావాసి వచ్చేసి ఎవరు అని చెప్పేసి అంటే వారే మరి యూతాంట్ అండి. యూతాంట్ అనేవారు యుఎన్ఓకి అంటే ఇతను మయన్మార్ దేశం చెందినవాడు. ఇతను ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తొలి ఆసియావాసి. ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి రెండో ఆసియావాసి. రెండో ఆసియావాసి ఎవరు అని చెప్పేసి అంటే వారు రెండో ఆసియావాసి వచ్చేసి వారే మనకి బాన్ కీ మూన్ అండి. ఎవరండి? బాన్ కీ మూన్. మరి బాన్ కీ మూన్ అనేవారు దక్షిణ కొరియా దేశానికి, సౌత్ కొరియా దక్షిణ కొరియా దేశానికి చెందిన వారే బాన్ కీ మూన్ అనమాట. అది ఇంపార్టెంట్. మరి ఐక్యరాజ్య సమితికి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి, ఐక్యరాజ్య సమితికి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి వచ్చేసి ఎవరంటే ప్రస్తుత ప్రధాన కార్యదర్శి అండి. అతని 9వ వాడు. అతను వచ్చేసి మనకి ఏంటంటే అతని పేరే ఆంటోనియో గుటెరెస్ అండి. ఇదని ఆంటోనియో గుటెరెస్ అండి. ఆంటోనియో గుటెరెస్. మరి ఆంటోనియో గుటెరెస్ అనేవారు
సో మరి ఏ దేశానికి చెందినవాడు ఆంటోనియో గుటెరెస్? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆంటోనియో గుటెరెస్ అనేవారు ఏ దేశానికి చెందినవాడు అంటే ఇతను ఆంటోనియో గుటెరెస్ పోర్చుగల్ దేశానికి చెందినవాడు అండి. పోర్చుగల్ దేశానికి చెందినవాడే ఆంటోనియో గుటెరెస్ అనమాట. సో ఆ పాయింట్ కూడా మనం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఐక్యరాజ్య సమితి విషయంలో మరికొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిపైన కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 ఉంటే ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా ఒకటి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. బాగా గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అంటాం ఇంగ్లీష్లో, అయితే తెలుగులో అయితే ఐక్యరాజ్య సమితి, లేదా తెలుగు షార్ట్కట్ రాసుకుంటే ఐరాస అంటాం. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి అధ్యక్షురాలిగా పనిచేసినటువంటి తొలి భారతీయ మహిళ, ఆమె పేరు వచ్చేసి విజయలక్ష్మి పండిట్ అండి. ఎవరండి? సో విజయలక్ష్మి పండిట్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ విజయలక్ష్మి పండిట్ ఐక్యరాజ్య సమితికి సాధన సభకి అధ్యక్షురాలుగా పనిచేసిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్. ఐక్యరాజ్య సమితి సాధన సభకి మరి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటే ఐక్యరాజ్య సమితి సాధన సభకి ప్రస్తుత అధ్యక్షుడు 79వ అధ్యక్షుడు కెమెరూన్ దేశ మాజీ ప్రధాని, అతనే పిలెమాన్ యంగ్. ఎవరండి? పిలెమాన్ యంగ్ అనేవారు మరి కెమెరూన్ దేశానికి చెందిన వీరు ఒక ఐక్యరాజ్య సమితికి ప్రస్తుత అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. పిలెమాన్ యంగ్ అండి, పిలెమాన్ యంగ్. వెరీ 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 ఇంపార్టెంట్గా ఉంటుందండి. మరి ఐక్యరాజ్య సమితి విషయంలో మరికొంత అంతర్జాతీయ విషయాలు డిస్కస్ చేస్తున్న క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948 ఏప్రిల్ 7 ఏర్పాటు చేయబడిందండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడైనా 1948 ఏప్రిల్ 7 ఏర్పాటు చేయబడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకి ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా నగరం అండి. స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఉంది. మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం. WHOకి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన తొలి మహిళ, అంతేకాకుండా భారతదేశంలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి తొలి మహిళ ఎవరండి? వారు రాజకుమారి అమృత్ కౌర్ అనమాట. కాబట్టి వారిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? సో మరి ప్రజెంట్ WHOకి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే టెడ్రోస్ అదనం గేబ్రియోసిస్ అండి. టెడ్రోస్ అదనం గేబ్రియోసిస్ WHOకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి ప్రజెంట్ అతను పనిచేస్తున్నారు. మీరు ఇథియోపియా దేశానికి చెందినవారు. ఇలాంటి నేపథ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక అంతర్జాతీయ సంస్థల్లో, ప్రపంచ సంస్థల్లో మరికొన్ని వాటిని మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తే, వీటితో పాటుగా ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయండి, వాటిపైన కూడా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మనకు చూసినట్లయితే ఇక్కడ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో ప్రధానంగా ఉన్నది ఒకటి ఉందండి. ఇక్కడ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనే సంస్థ, అంటే 1948లో ఏర్పాటు చేశారు. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. యూనివర్సల్ అంటే ప్రపంచవ్యాప్తంగా పోస్టల్ సేవలను ఎలా అందించాలనే విషయంతోనే, అంటే సమాచారాన్ని గురించి మనకి అది 1948లో ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది స్విట్జర్లాండ్లోని బెర్న్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము. ఓకేనండి. ఇంకొకటి ఉందండి, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. వరల్డ్ WMO అండి, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. వరల్డ్ మెటీరియలాజికల్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ. ఓకేనా? ప్రపంచ వాతావరణ సంస్థ అండి. మరి వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. మరి వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అనేది 1950లో ఏర్పాటు చేశారు ఈ సంస్థని. మరి ఎక్కడుంది వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అంటే, దిస్ ఆర్గనైజేషన్ లొకేటెడ్ ఇన్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఎక్కడుంది తెలుసా అండి? జెనీవాలో ఉంది. ఓకేనండి. ఇక్కడ ఏంటంటే వాతావరణ కార్యక్రమాలని సమన్వయపరచడం, వాటి స్థాయిని పెంచడానికి అవసరమైన సహాయం చేయడం, అంతేకాకుండా వివిధ దేశాల మధ్య వాతావరణాన్ని ఎలా ఉందని తెలుసుకునేటట్టు వాళ్ళకి అవేర్నెస్ చేయడం. ఇప్పుడు మన దగ్గర చూడండి, ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఈ వరల్డ్ మెటీరియలాజికల్ ఎందుకని ఇంపార్టెంట్ అంటే, ఈ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ చెందినటువంటి డైరెక్టర్ జనరల్ సెలిస్టో సాలో మన భారతదేశం రావడం జరిగింది. అదొక అంశం. ఎందుకోసం వచ్చింది మన భారతదేశం కంటే, మన భారతదేశంలో ఇటీవల కాలంలో మన IMD మన భారత వాతావరణ శాఖ ఏర్పడి 150 సంవత్సరాలు అవుతుందని. 150 సంవత్సరాలు. IMD అంటే ఏంటి? ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖ. మరి భారత వాతావరణ శాఖ ఏర్పడి 150 సంవత్సరాలు. 1875లో
జనవరి 15 ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఇక్కడ 2025 జనవరి 15కి ఇట్లా చూడండి ఇన్ని సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలోనే మన భారత వాతావరణ శాఖ ఎంత ఇంపార్టెంటో ప్రపంచ వాతావరణ శాఖను కూడా చూసుకోవాలి. ఐఎండీ అంటే ఏంటంటే అబ్రివేషన్ ఐఎండీ అని చెప్పేసి అంటే ఐఎండీ అంటే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అంటామండి భారత వాతావరణ శాఖ. మరి భారత వాతావరణ శాఖకి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వారు ఎవరు అని చెప్పేసి అంటామండి. మరి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వారి మృత్యుంజయ మహాపాత్ర. ఏంది మృత్యుంజయ మహాపాత్ర అండి. మృత్యుంజయ మహాపాత్ర ద ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ టు ది ఐఎండీ అనమాట, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ ది ఎర్త్ సైన్సెస్ పరిధిలో పనిచేస్తున్న సంస్థనే ఈ యొక్క ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మరికొన్ని సంస్థలు మనం చూసినట్లయితే ఎఫ్ఏఓ అంటే ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అండి. అంటే భారత ఆహార వ్యవసాయ సంస్థ అని చెప్పేసి క్షమించండి, ప్రపంచ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచవ్యాప్తం అండి, భారతదేశం కాదు, ఇది ప్రపంచవ్యాప్తం కృషి చేస్తుంది. ఎఫ్ఏఓ ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ 1945 అక్టోబర్ 16 ఏర్పాటు చేయబడింది. ఇటలీ రాజధాని రోమ్ కేంద్రంగా ఏర్పాటు చేయబడిందండి. ఓకేనండి, ఇటలీ రాజధాని రోమ్ కేంద్రంగా ఈ యొక్క ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అనేది ఏర్పాటు చేయబడింది. మరి ఈ ఎఫ్ఏఓకి ఒక ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి క్యూ డొంగ్యూ అండి. ఎవరండి? క్యూ డొంగ్యూ అనేవారు ఎఫ్ఏఓకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. చైనా దేశానికి చెందినవారు అనమాట. ఓకేనండి, ఇది అందుకోసమే ఇది 1945 అక్టోబర్ 16 ఏర్పాటు చేయబడిందనే నేపథ్యంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 16 మనం ఎలా జరుపుకుంటామంటే వరల్డ్ ఫుడ్ డేగా, ప్రపంచ ఆహార దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుందండి. వరల్డ్ ఫుడ్ డే మరి ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పేసి అంటాం. మరి ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు నిర్వహించుకోవడం జరుగుతుందంటే అది ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 16 జరుపుకుంటారండి. చాలా ఇంపార్టెంట్ డేట్లలో కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అండి, ఇక్కడ మరొక సంస్థ ఉంది వినుడో కాదండి, వినుడో అంటే విన్నవాళ్ళు ఏమని అడుగుతాం, ఇది యునిడో, తినడో కాదండి, ఇది యునిడో అంటారు. ఏందో యునిడో చూద్దామండి. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. 1966లో ఏర్పాటు చేయబడింది. పారిశ్రామిక అభివృద్ధికి ఏర్పాటు చేయబడింది. చూడండి, యునైటెడ్ నేషన్స్ అబ్రివేషన్ ఇంపార్టెంట్ చూడండి. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1966లో స్థాపించారు. ఎక్కడ స్థాపించారంటే ఇది ఆస్ట్రియా రాజధాని, ఆస్ట్రియా కాదని మన పేరెంట్ ఫ్రెండ్, ఆస్ట్రియా రాజధాని వియన్నా కేంద్రంగా, సో వియన్నా కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది ఒక ఇంపార్టెంట్ ఎక్కడుంది అనేది అంటే అంతర్జాతీయ సంస్థలు అవి ఎక్కడున్నాయి అడుగుతున్న నేపథ్యం మనకు ఉంటుంది. పారిశ్రామిక అభివృద్ధి గురించి ఇది ఏర్పాటు చేయబడేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్లో మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక విషయం అండి, ఐఎంఓ అని చెప్పేసి అంటాం. ఐఎంఓ అంటే ఏంటంటే ఐఎంఓ అంటే ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అంటారండి. గుర్తుపెట్టుకోండి, ఐఎంఓ అంటే ఇక్కడ ఏంటంటే ఐఎంఓ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అండి. మరి ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది సో ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అని చెప్పేసి అంటే ఇది 1958లో ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ. ఇది లండన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. జల సంబంధమైన కార్యక్రమాల్లో మరి వాటర్ విషయంలో ఇది మనకు మ్యారిటైమ్ అంటే సముద్ర వాతావరణం వీటిపైన జల సంబంధమైన కార్యక్రమాల్లో ఇది ఉపయోగపడుతున్నటువంటి సంస్థగా మనకి ఐఎంఓ గురించి చెప్పుకోవడానికి ఉంటుందండి. ఓకేనా. ఐఎంఓ అంటే ఏంటది అంశాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరొక విషయం అండి, ఇక్కడ దీంతో పాటుగా మనం చూసినట్లయితే మారికేష్ ఒప్పందం ద్వారా
WTO అనేది ఏర్పాటు చేయబడిందండి. మారకేష్ అండి, మొరాకోలో మారకేష్ అంటారండి ఆ ప్రాంతాన్ని. ఒక మారకేష్ ఒప్పందం ద్వారా, మారకేష్ అగ్రిమెంట్ ద్వారా 1995లో ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ, జనవరి 1న ఏర్పాటు చేయబడ్డ సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే జెనీవాలో ఉందండి. సో మరి ఇక్కడ మనకి ఘాటు స్థానంలో జనరల్ అగ్రిమెంట్ ట్రేడ్ అండ్ టారిఫ్ ఘాటు స్థానం అంటారండి. ఘాట్ అంటారు. ఘాటు స్థానం, ఘాట్ అనేది 1948లో ఏర్పడి 1994లో తన ఉనికిని కోల్పోతే ఘాటు స్థానంలో అభివృద్ధి చేయబడ్డ సంస్థ, ఏర్పాటు చేయబడ్డ సంస్థ WTO. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇక్కడ జనరల్ అగ్రిమెంట్ అండ్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ అంటాం. ఘాటు స్థానంలో ఏర్పాటు చేయబడిందే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. ఇందులో ఒక పాయింట్ అప్డేట్ ఉంటుంది ఏంటంటే WTOకి డైరెక్టర్ జనరల్గా పనిచేసినటువంటి తొలి మహిళ ఉందండి. WTOకి డైరెక్టర్ జనరల్గా పనిచేసినటువంటి తొలి మహిళ గోజీ ఒకాంజో ఐవియాలా. ఫస్ట్ అనమాట WHOకి డైరెక్టర్ జనరల్గా పనిచేసినటువంటి తొలి మహిళ ఎవరు? తొలి మహిళ ప్రజెంట్ పనిచేస్తుంది, ఆమెనే నైజీరియా మహిళ. WTOకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి ఆఫ్రికన్ మహిళగా కూడా గోజీ ఒకాంజో నియమితులు కావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అండి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. మరి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అని చెప్పేసి అంటే ఇక్కడ అంటే WTO ఏం చేస్తుంది ఇంతకు చెప్పుకున్నాం కదా, అది వాణిజ్య విషయాల్లో చూసుకుంటుంది. మరి IAEA ఏం చేస్తుందంటే అంతర్జాతీయ అణు ఇంధన విషయంలో చూసుకుంటుంది. ఈ సంస్థ 1957లో ఏర్పాటు చేశారు. ఇది వియన్నా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. ఇంతవరకు మనకి సరిపోతుందండి, ఓకేనా. మరియానో రఫేల్ గ్రాసీ అనే వారికి IAEAకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఇంతవరకు సరిపోతుంది IAEA విషయంలో. ఈ తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం ఉందండి. ఏంటంటే ఇక్కడ ICAO చాలాసార్లు అండి. ICAO ఎందుకోసం అంటే మన భారతదేశంలో పౌర విమానయాన రంగం అభివృద్ధి చెందుతుంది. అంటే పౌరులు విమానం మీద మస్తు తిరుగుతున్నారు, అటు ఇటు పోయేస్తున్నారు. అంటే ఎటు అంటే వివిధ విమానాశ్రయాల సంఖ్య పెరిగింది దేశంలో, ఇంకా పెంచుతూ ఉన్నారు. అలాంటి క్రమంలో ఒక విమానయానం అనేది సామాన్యులు కూడా అందుబాటులోకి వస్తుంది. అందుకే మన భారత ప్రభుత్వం ఉడాన్ అనే స్కీమ్ కూడా స్టార్ట్ చేసింది. ఉడాన్ అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అండి. ఉడాన్ అంటే ఏంటంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే ఒక స్కీమ్ కూడా ప్రారంభించి పౌర విమానయానాన్ని అభివృద్ధి చేస్తున్న క్రమం అన్నమాట. ఇలాంటి నేపథ్యంలో మనకు పౌర విమానయాన విషయం పైన విమానం ఎట్లా వెళ్తుంది, మన పైనుంచి సరైన నావిగేషన్, ఇలాంటి అన్ని విషయాలపైన చూసుకోవడానికి ఒక ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ 1944లో ప్రారంభించడం జరిగిందండి. ఇది ఎక్కడంటే కెనడాలోని మాంట్రియల్లో దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అబ్రివేషన్ పరంగా ఇంపార్టెంట్, ఎక్కడ ఏర్పడింది కూడా ఇంపార్టెంట్. ICAO అంటే ఇంటర్నేషనల్ అండి. ఇంటర్నేషనల్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అంటామండి. సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్గా దీన్ని పిలవడం జరుగుతుందన్నమాట. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అద్భుతమైన పాయింట్స్ మనం నేర్చుకుంటున్నాం. ILO ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అండి. WHO ILO ఎక్కువ అడుగుతాడు, మిగతా కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నిటి మనం డిస్కస్ చేస్తున్నాం. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండి. ILO అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కార్మిక సంస్థ అండి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. మరి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1919 మే 1న ఏర్పాటు చేయబడింది. ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే జెనీవా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ని. మరి ఓకేనా. అయితే ఇలాంటి క్రమంలో అంటే అందరికీ కూడా ఉపాధి అవకాశాలు ఉండాలి, అందరూ కూడా కార్మికుల యొక్క సంక్షేమం పైన దృష్టి పెట్టాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ప్రపంచ దేశాలకు సలహాలు సూచనలు ఆ విధంగా డైరెక్షన్స్ అందిస్తున్నటువంటి సంస్థగా ILOకి ఎంతో పేరుందన్నమాట. ఇప్పుడు మన భారతదేశంలో ఈ యొక్క అసంఘటిత కార్మికుల గురించి ఈ శ్రమ్ అనే పోర్టల్ని ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా సూచిస్తారన్నమాట. కరోనా టైంలో చాలామంది ఈ యొక్క వలస కార్మికులకు ఎంతో ఇబ్బంది వచ్చింది. అలాంటి క్రమంలోనే ఈ శ్రమ్ పోర్టల్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ILO లాంటి సంస్థలు సూచిస్తూ ఉంటున్న నేపథ్యం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక 2 సంస్థలు చాలా చాలా ఇంపార్టెంట్. IMF ఒకటండి. IMF అంటాం. IMF అని చెప్పేసి అంటాం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. మరి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అండి.
మరి ఇది ఎక్కడుంది? ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటే వాషింగ్టన్ డీసీలో ఉంది. వాషింగ్టన్ డీసీలో ఉంది. ఐఎంఎఫ్కు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసినటువంటి తొలి మహిళ క్రిస్టినా లగార్డే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది క్రిస్టినా లగార్డే ద ఫస్ట్ ఉమెన్ హూ బికేమ్ ద మేనేజింగ్ డైరెక్టర్ టు ది ఐఎంఎఫ్. ఐఎంఎఫ్కి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకి ఎండీగా పనిచేసినటువంటి తొలి మహిళ క్రిస్టినా లగార్డే. సో చాలాసార్లు అడిగే అవకాశం ఉన్న బిట్టు. ఐఎంఎఫ్ తర్వాత నెక్స్ట్ నేర్చుకోవాల్సిన వరల్డ్ బ్యాంక్ అండ్ ప్రపంచ బ్యాంక్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఐఎంఎఫ్ కానీ ఇది ఇంకా ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ కూడా ఐఎంఎఫ్ ఎక్కడ ఉందో ఇది కూడా అక్కడే ఉంది. ఎందుకోసం ఈ రెండు సంస్థలు అప్పుడే ఏర్పాటు చేయబడ్డాయి. మరో అంశం గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ వరల్డ్ బ్యాంక్కి అధిపతిని ద హెడ్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్ వి కాల్డ్ యాజ్ ఏ ప్రెసిడెంట్. ద present president, the first Indian who became the president to the World Bank, that is our Indian, his name is అజయ్ బంగా. ఎవరండి? అజయ్ బంగా అండి. అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్కి అధ్యక్షుడిగా పనిచేస్తున్నవాడు. మరి ప్రపంచ బ్యాంక్కి అధ్యక్షుడిగా నియమితులైన తొలి భారతీయుడు. ప్రజెంట్ పనిచేస్తున్నాడు అజయ్ బంగా. ఇతను భారతీయుడు అండి. అజయ్ బంగా భారతీయుడు. మహారాష్ట్రలోని పూణేకి చెందినవారు. మరి అజయ్ బంగా ప్రపంచ బ్యాంకుకి ఎన్నో అధ్యక్షుడు అని చెప్పేసి అంటే ఇతను 14వ అధ్యక్షుడు అండి. 14వ అధ్యక్షుడు. సో మరి ఎవరండి? అతనే అజయ్ బంగా. చాలా చాలా ఇంపార్టెంట్ విషయంగా చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ అంతర్జాతీయ సంస్థల్లో చాలా ఫేమస్ అయిన మరొక సంస్థ ఉంది. ఈరోజు పర్యావరణ పరంగా ఎంతో కృషి చేసిన సంస్థ స్టాక్హోమ్ కన్వెన్షన్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ. మరి 1972 జూన్ 5న ఏర్పాటు చేయబడ్డ సంస్థ. కెన్యా రాజధాని నైరోబి కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ. మరి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. యుఎన్ఈపీ అంటే ఇక్కడ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటే మన యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఒక ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ. మరి స్టాక్హోమ్ కన్వెన్షన్ ద్వారా ఏర్పాటు చేశారు. 1972 జూన్ 5న ఏర్పాటు చేయడం జరిగిందండి. అందుకే మనం జూన్ 5ను ఎలా జరుపుకుంటాము? హౌ వీ సెలబ్రేట్ జూన్ 5 ఎవ్రీ ఇయర్. జూన్ 5ను మనం ఎలా జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అంటే ఇక్కడ ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటామండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకోవడం జరుగుతుందంటే అది జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది కెన్యా రాజధాని నైరోబిలో ఉందండి. కెన్యా రాజధాని నైరోబిలో ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంది. ఓకేనండి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మనము డిస్కస్ చేసుకుంటున్నామండి ఈ సెషన్లో. ఇంకా కొన్ని సంబంధించిన విషయాలు మనం చూసినట్టయితే ఇక్కడ ఐక్యరాజ్య సమితి సంబంధించిన విషయంలో కొన్ని అనుబంధ సంస్థలపైన డిస్కస్ చేసాం. ఐక్యరాజ్య సమితి సంబంధించిన కొన్ని అభివృద్ధి సంస్థలపైన కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం కూడా చేద్దామండి. ఓకేనా? ఇందులో మనం ప్రధానంగా చూసినట్లయితే యుఎన్డిపి అని చెప్పేసి అంటామండి. ఇవి అంటే అంతర్జాతీయ సంస్థలు అవి ఎక్కడున్నాయి దాని పని ఏందో తెలుసుకుని చాలండి. యుఎన్డిపి అంటాం. ఇది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1965లో ప్రారంభించారు. న్యూయార్క్ కేంద్రంగా ప్రారంభించడం జరిగిందండి. అబ్రివేషను అది ఎక్కడుంది, దాని ఉద్దేశం ఏంది? 1965లో ప్రారంభించారు యుఎన్డిపిని. యుఎన్డిపి అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటామండి. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఇది దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంటుంది. దీని యొక్క ప్రధానమైన విధి ఏంటంటే ఇది మనకు పెట్టుబడుల గురించి తర్వాత అభివృద్ధి కార్యక్రమాలపైన ఇది కృషి చేస్తున్నటువంటి సంస్థగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి జనాభా కార్యకలాపాల నిధి అంటే యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్. గుర్తుపెట్టుకోండి, దీని అబ్రివేషన్ రాసుకుందాం. ఏది మనకు ఐక్యరాజ్య సమితి జనాభా కార్యకలాపాల నిధి అని చెప్పేసి అంటున్నాం కదా. ఇది ఏంటంటే యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి. మరి ఐక్యరాజ్య సమితి అంటే దేనిపైన కృషి చేస్తుంది ఈ సంస్థ? ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఫండ్ అంటే నిధులను కలెక్ట్ చేస్తుంది. ఎందుకోసం కలెక్ట్ చేస్తుంది? ఫండ్ ఫర్
పాపులేషన్ యాక్టివిటీస్ అంటే జనాభా నియంత్రణ కానీ జనాభా సంబంధించినటువంటి కార్యకలాపాలు వాళ్ళకు అంటే కొన్ని దేశాలు జనాభా తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఇలాంటప్పుడు అలాంటి స్థిరీకరణ విషయంలో కృషి చేస్తుంది అనమాట యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ ది పాపులేషన్ యాక్టివిటీస్ అని చెప్పేసి అంటాం. ఈ సంస్థ 1969 ఏర్పాటు చేయబడింది. మరి ఈ సంస్థ మరి ఎక్కడ కలదు, దీని ప్రధాన కార్యాలయం అంటే ఇక్కడ న్యూయార్క్లో ఉందండి. న్యూయార్క్లో ఈ సంస్థ అనేది కలదనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ యుఎన్సిటిఏడి సంస్థ. ఇది చూడండి యుఎన్సిటిఏడి, దీని అబ్రివేషన్ తెలిసిందనుకోండి ఫ్రెండ్స్, అబ్రివేషన్ తెలిసిందనుకుంటే ఆ అబ్రివేషన్ తెలిస్తే ఆ యొక్క పర్పస్ ఏందో తెలుస్తుంది మనకు, ఆ సంస్థ యొక్క పర్పస్ మనం ఈజీగా అర్థమవుతుంది. యుఎన్సిటిఏడి అని అంటాం. యుఎన్సిటిఏడి అంటే ఇక్కడ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటాం. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ అంటే కాన్ఫరెన్స్ అంటే ఇది సదస్సు అండి అనమాట, ఒక సమాజ కార్యక్రమం అనమాట. యునైటెడ్ నేషన్స్ ఒక కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటే ట్రేడ్ చేసుకోవాలి అండ్ డెవలప్మెంట్ కావాలి. ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అండి, ఇది మనకు యుఎన్సిటిడి యొక్క అబ్రివేషన్. ఈ సంస్థ ఏర్పడింది ఎప్పుడంటే 1964 ఏర్పాటు చేశారు ఈ సంస్థని. యుఎన్సిటి అనే సంస్థ 1964 ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ఇలాంటి మెయిన్ అంట. అంతేకాకుండా అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక అభివృద్ధిని అయ్యేటట్టు ప్రోత్సహించడం ఇవన్నీ కూడా చేస్తుందన్నమాట. ఏది ఈ యొక్క యుఎన్సిటి అనమాట 1964లో ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించిన విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. యుఎన్సిటిడి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అది ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ మనకి ఇది ఓకేనండి, జెనీవాలో ఉంటుంది దీని ప్రధాన కార్యాలయం. ఓకే. ఈ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సంస్థ అండి యూనిసెఫ్ అండి. యూనిసెఫ్ అంటే చూడండి యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పేసి అంటాం. అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి అని చెప్పేసి అంటాం. ఇది యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పేసి అంటాం. మరి యునైటెడ్ నేషన్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఇది మనకు 1946లో ఏర్పాటు చేశారు. ఇది న్యూయార్క్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. దీని అబ్రివేషన్లో ఉంది చూడండి, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. యునైటెడ్ నేషన్స్ రాసుకుందామండి, ఎందుకోసం అంటే రాసుకుంటే మనకు మొత్తం అర్థమైపోతుంది. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, లేదంటే ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పేసి అంటామండి. ఇది అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి. మరి ఇది ఏం చేస్తుంది, మనకి ఇక్కడ బాలలు మరియు వారి తల్లుల జీవన ప్రమాణాలని పెంచుతుంది. ఇది ఆరోగ్యంగా ఉండేటట్టు టీకాలు ఇవన్నీ కార్యక్రమాలని స్టడీ చేస్తున్నారు అనమాట. మీరు చేసినటువంటి కృషికి గాను యూనిసెఫ్ సంస్థకి 1965లో నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది ఈ యూనిసెఫ్ సంస్థకు అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సంస్థ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి యుఎన్హెచ్సిఆర్ అండి. యుఎన్హెచ్సిఆర్ యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్, ఐక్యరాజ్య సమితి శరణార్థుల కమిషన్ అండి. అంటే ఏదైనా దేశంలో యుద్ధం అవుతుంది అనుకోండి, అక్కడి నుంచి పారిపోయి పౌరులు ఏం చేస్తారంటే వేరే దేశంలోకి వెళ్తారు, కానీ పాస్పోర్ట్ వీసా లేకుండా వెళ్తారు. అలాంటి వాళ్ళని శరణార్థులు అని చెప్పేసి అంటాం అనమాట. సో అలాంటి శరణార్థుల గురించి ఇది సాయం చేస్తుంది అనమాట ఈ సంస్థ. ఇది 1950లో ఏర్పాటు చేయబడింది. అబ్రివేషన్ రాసుకుందాం, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ అండి. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ అండి. రెఫ్యూజీ అంటే అర్థం ఏంటంటే శరణార్థి. ఒక దేశంలో ఉన్నవారు మరో దేశంలో అక్రమంగా ఉండడము, వాళ్ళకు అక్రమంగా ఉండే వాళ్ళకి ఇట్లా ఆ దేశం ఆమోదం కూడా ఏం కాదు, మీరు శరణార్థిగా వచ్చారని చెప్పి చెప్పడం అనమాట. లేకపోతే వాళ్ళని ఉగ్రవాదులు తీవ్రవాదులని ఇబ్బంది పెడతారని చెప్పేసి రెఫ్యూజీ అనే పదాన్ని క్రియేట్ చేయడం జరిగింది వాళ్ళ గురించి. సో ఇలా రెఫ్యూజీస్ వాళ్ళకి ఏంటంటే కొన్ని సౌకర్యాలు ఇస్తుంది ప్రభుత్వం. ఓకేనండి. ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అవుతున్నప్పుడు కొందరు పాలస్తీనా వాళ్ళు వేరే దేశానికి వెళ్ళారు. సిరియా సంక్షోభం కూడా అలానే జరిగింది. ఇలాంటివి శరణార్థులు అవుతారనమాట. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆన్ ది రెఫ్యూజీస్. ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ ది రెఫ్యూజీస్ అనే సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదంటే జెనీవాలో ఉందండి.
అంతేకాకుండా శరణార్థులకు రక్షణ కల్పించడము, వాళ్ళకి అత్యవసర సహాయాన్ని అందించడము, ఇవన్నీ గూడు గుడ్డ ఇవన్నీ కూడా ఇవ్వడము అనే ప్రధానమైన ఉద్దేశం. అంతేకాకుండా ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా ఉండడంతో మరి ఎంతోమంది శరణార్థులకి సహాయం చేయడంతో మరి వీరికి 1981లో యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ అండ్ రెఫ్యూజీకి 1981లో నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగిందండి. నోబెల్ శాంతి బహుమతి అని వచ్చిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నోబెల్ శాంతి బహుమతి 1981లో ఈ సంస్థకి రావడం జరిగిందనమాట. ఓకేనండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ సంస్థ అండి మరి ఇంటర్పోల్ అండి. ఇంటర్పోల్ ఇటీవల కాలంలో మన భారతదేశంలో సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే భారత్ పోల్ అని స్టార్ట్ చేశారండి. ఎందుకోసం అంటే ఇంటర్పోల్ ఎట్లయితే ప్రపంచవ్యాప్తంగా క్రిమినల్స్ని పట్టుకోవడంలో తనదైన పాత్ర పోషిస్తూ ఇంటర్పోల్కి అనుబంధంగా మన భారతీయ ఉగ్రవాదులు తీవ్రవాదులు ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్నా అలాంటి వాళ్ళకి సమాచారానికి ఆ విధంగా ఇచ్చి వాళ్ళని కూడా పట్టుకునే విధంగా మన భారతదేశం ఇంటర్పోల్ని చూసుకొని అంటే దాంతో ఈ భారత్ పోల్ అనే ఒక పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. ఇంటర్పోల్ అంటే ఒక అబ్రివేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇంటర్పోల్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాము. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామంటే ఇంటర్పోల్. ఇది ఇన్ విచ్ ఇయర్ ఇంటర్పోల్ స్టార్టెడ్ 1923లో ఇంటర్పోల్ స్టార్ట్ అయింది. ఫ్రాన్స్లోని లయోన్స్ కేంద్రంగా ఈ యొక్క సంస్థ అనేది ఏర్పాటు చేయబడిందండి. ఇంటర్పోల్ సంస్థ ఫ్రాన్స్లోని లయన్స్ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. ఓకేనా. మరి ఇది ఒక సంబంధించిన విషయం అండి. ఇది ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో కూడా ఒక పరిశీలక అంటే అబ్జర్వర్, ఒక కంట్రీ హోదాలో ఒక అబ్జర్వర్ హోదాలో ఇది హాజరవుతుంటుంది అనమాట. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు కూడా సాధారణ సమావేశాలు కూడా హాజరవుతూ ఉంటుంది అనమాట ఇంటర్పోల్. ఎందుకోసం అంటే ఇక్కడ ప్రపంచంలోని ఒక ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో అందులో సమన్వయంతో ఏదైనా సంబంధించినటువంటి ఉగ్రవాదుల పైన కానివ్వండి ఒక దేశం నుండి తప్పించుకొని వేరే దేశానికి వెళ్తాడు. అలాంటప్పుడు ఇంటర్పోల్ ఏం చేస్తుందంటే రెడ్ కార్నర్ నోటీసును ఇట్లా ఇస్తుంది అనమాట. ఓకేనండి. ఇంటర్పోల్ స్ఫూర్తితో ఒక ఉగ్రవాదాన్ని లేదా తీవ్రవాదులని లేకపోతే ఒక క్రైమ్స్ చేసిన వాళ్ళని పట్టుకోవడానికి మన భారత సంస్థ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫైర్స్లో కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి సంస్థ మరి ఏం ప్రారంభించిందండి భారత్ పోల్ అనే ఒక సంబంధించిన పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. ఒక వెరీ 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 ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అని ఇక్కడ మరికొంత సమాచారం ఉందండి. మనకు ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. అది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అండి, ఐసీసీ. ఇంటర్పోలో అక్కడ ఉంది. ఐసీసీ అంటే ఇక్కడ మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కాదండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పేసి అంటాం. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అండి. అంటే ఎవరన్నా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పేసి అంటాం. మరి ఈ యొక్క ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా ఇట్లనే సేమ్ రెడ్ కార్నర్ నోటీస్ ఇవన్నీ అందిస్తూ ఉంటుంది. మరి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఎక్కడ ఉంది, ఏఏలో ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు 2002 జూలై 1 ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడుందో ఇది కూడా అక్కడే ఉందండి. నెదర్లాండ్స్లోని ది హేగులో ఈ యొక్క ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది కలదనమాట. ఓకేనా. మరి అంతర్జాతీయ నేర న్యాయస్థానం అంటారు. యుద్ధ నేరాలు, మానవాళి పట్ల జరిగే ఘోరమైనటువంటి ఒక నేరాలకి మరి ఎవరైతే మానవ హక్కుల ఉల్లంఘన పాల్పడతారో వాళ్ళపైన ఐసీసీ ఏం చేస్తుందంటే చర్యలు చేపడుతున్న నేపథ్యం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ చూద్దామండి. మనకి ఐసీఆర్సీ మరొక సంస్థ. ఐసీఆర్సీ అనే సంస్థ. వాట్ ఈజ్ ఐసీఆర్సీ అంటే ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్. ఐసీఆర్సీ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ సంస్థ అనమాట. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ అంటాం. రెడ్ క్రాస్ అండి. రెడ్ క్రాస్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక చారిటీ ఇన్ వార్, యుద్ధ సమయంలో సేవాభావం అనే ప్రధానమైన ఉద్దేశంతో 1863లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. ఒక 1863లో ఏర్పాటు చేశారు. జెనీవా కేంద్రంగా ఏర్పాటు చేశారు. మరి హెన్రీ డునాట్ అనే వ్యక్తి ఈ యొక్క స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఒక మానవతావాది అయినటువంటి హెన్రీ డునాట్ ఈ రెడ్ క్రాస్ అనే సంస్థని
ప్రారంభించడం జరిగింది. వీరికి నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చిందండి. హెన్రీ డునాట్ మరి. సో మరి వీరు ఎంతో పేరొందిన వారు. అంతేకాకుండా ఐసీఆర్సీకి అయితే 3 సార్లు నోబెల్ బహుమతి వచ్చిందండి. 1917లో, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, అండ్ ఈ యొక్క రెడ్ క్రాస్ ఏర్పడి 100 సంవత్సరాల సందర్భంలో 3 సార్లు నోబెల్ శాంతి బహుమతి పొందిన ఏకైక సంస్థ ఏదంటే రెడ్ క్రాస్ సంస్థ, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ సంస్థ అనే విషయాన్ని గమనించండి. ఈ సంస్థ యొక్క నినాదం చారిటీ ఇన్ వార్. అండి. చారిటీ ఇన్ వార్ అనేది ఈ రెడ్ క్రాస్ సంస్థ యొక్క నినాదంగా ఉందండి. చారిటీ ఇన్ వార్ అనేది రెడ్ క్రాస్ సంస్థ యొక్క నినాదం. అంతేకాకుండా హ్యూమానిటేరియన్ లా కమిషన్ ఓకేనా. ఈ యొక్క సంస్థకు ఇంటర్నేషనల్ కమిటీ అనేది రెడ్ క్రాస్కి మరొక పేరు ఏం పేరంటే హ్యూమానిటేరియన్ లా కమిషన్ అని చెప్పేసి అంటే మన హ్యూమానిటేరియన్ లా కమిషన్ అని పిలుస్తామండి. హ్యూమానిటేరియన్ లా కమిషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ సంబంధించిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. హ్యూమానిటేరియన్ లా కమిషన్గా పిలువబడే సంస్థ ఏది అని చెప్పేసి అంటే రెడ్ క్రాస్. 3 సార్లు నోబెల్ శాంతి బహుమతి పొందిన సంస్థ ఏది అంటే రెడ్ క్రాస్ సంస్థ అండి. ఓకేనా. మరొక సంస్థ గురించి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ అది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సొసైటీ అండి. ఏదండి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సొసైటీ అనేది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సొసైటీ అని చెప్పేసి అంటామండి. మరి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సొసైటీ అనే సంస్థ మరి 1961లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ యూకే అంటే లండన్ కేంద్రంగా ప్రారంభించబడేటువంటి సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల గురించి పనిచేసినటువంటి సంస్థ. మరి పీటర్ బెన్సన్ అనే ఒక మానవ హక్కుల కార్యకర్త, మానవ హక్కుల కార్యకర్త చేత ప్రారంభించబడ్డ సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సొసైటీ అండి. మరి ఈ సంస్థ చేసినటువంటి మానవ హక్కుల పరిరక్షణ నేపథ్యంలో 1977లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సొసైటీకి నోబెల్ శాంతి బహుమతి అనేది రావడం జరిగింది. ఓకేనా. యునిసెఫ్కి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఐక్యరాజ్యసమితి శరణార్థుల కమిషన్కి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అంతే రెడ్ క్రాస్ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సొసైటీకి కూడా నోబెల్ శాంతి బహుమతి వచ్చిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు, అంతర్జాతీయ ప్రపంచ సంస్థలపైన విషయాలు మన తెలంగాణ హైకోర్టు జాబ్స్కి ఉపయోగపడే విధంగా, తెలంగాణ హైకోర్టు అండ్ సబార్డినేట్ కోర్టు జాబ్స్కి ఉపయోగపడే విధంగా మనం డిస్కస్ చేసుకుంటామండి. ఖచ్చితంగా ఇవి ఉపయోగపడతాయి. ఓకేనండి. మరిన్ని సంబంధించినటువంటి ఈ సమాచారం మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి.